టుడే న్యూస్ కి స్వాగతం. పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ హెచ్పీ పెట్రోల్ పంపు వద్ద కొత్త బాలు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సయ్యాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరై దున్నపోతుల విన్యాసాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. గత 11 సంవత్సరాల నుండి సదర్ సయ్యాట కార్యక్రమం నిర్వహిస్తున్న కొత్త బాలరాజు యాదవ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ ఎంపీటీసీ కొమ్మిడి శోభ, దామోదర్ రెడ్డి, లడ్డు యాదవ్, గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్, కార్తిక్ యాదవ్, గొంగల్ల బాలేష్ యాదవ్, గట్కేసర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బసవరాజు గౌడ్, గట్కేసర్ మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, కొత్త బాలు యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇంతగానో మేము సతాయించలేదు తెలుసా. మంచిగా పాడాలి, మేము పాడతాం, మీరు ఆడతారు, ఎంజాయ్ చేయాలా. అప్పుడు తెల్లారులు ఇదే అవుతుంది, నీ ఇష్టం వల్ల. ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. ఈ రోజు ఈ సదర్ కార్యక్రమం ద్వారా మన యాదవ్ సోదరులందరూ కూడా మనము ఏదైతే గోమాత ఎలా పూజిస్తుంటామో యాదవ్ సోదరులు ఈ రోజు దున్నపోతులని అంగరంగా అలంకరించుకొని ఈ రోజు పెద్ద ఎత్తున ఈ సదర్ కార్యక్రమం ద్వారా దున్నపోతుల కార్యక్రమం తీసుకుంటారు. వారికి ప్రత్యేకంగా యాదవ్ సోదరులందరూ కూడా వీరు శ్రీకృష్ణుల వారసులుగా, మల్లన్న వారసులుగా ఈ రోజు నిజాయితీకి మారిపోయి ఉన్న మన యాదవ్ సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నాయకులు మన ఈటెల రాజేందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. Hare
ఓకే అన్న ఒక పాట అన్ని పాటలు పాడుకున్నాం కానీ యాదవ్ 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 జై యాదవ్ జై జై అరే చిత్తమైన వారి సదరు
బాలు యాదవ్ గారి నాయకత్వంలో దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా యాదవ సోదరులు అనే సదర్ కార్యక్రమానికి నిర్వహిస్తారు. ఆ సదర్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి బాలు యాదవ్ అనే మిత్ర బృందానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని మండలాల అధ్యక్షులు బాలరాజు యాదవ్ గారు, అదేవిధంగా బసవరాజు గారు, అదేవిధంగా సతీష్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, మిత్రులు ఎమ్మెల్యే మల్లన్న మైపాలరెడ్డి గారు, యాదవ్ గారు, నాగరాజు యాదవ్ గారు, సంపత్ యాదవ్ గారు, సురేష్ నాయక్ గారు, బాలేష్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. యాదవ జాతి పౌరుషానికి మార్పరిగా ఉంటుంది. యాదవ జాతి మాట ఇస్తే తప్పని జాతిగా ఉంటుంది. ప్రకృతిని నమ్ముకొని, జీవాన్ని నమ్ముకొని సమాజానికి సేవ చేయడంలో, ప్రకృతిని కాపాడంలో, ప్రకృతిని అల్లుకొని జీవించినటువంటి జీవాన్ని కాపాడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జాతి యాదవ జాతి. ఆ యాదవ జాతి మన మండలి కొంత అంత పెద్దగా రాజకీయంగా ఎదగకపోవచ్చు, కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇవాళ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఐక్యతతో వాళ్ళు ఎట్లా రాజకీయంగా ఎదిగిన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఈ జాతి తప్పకుండా గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలు యాదవ్ వారి మిత్ర బృందం రాబోయే కాలంలో ఈ సదరు కార్యక్రమాన్ని మరింత గొప్పగా నిర్వహించడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ, పాల్గొన్నటువంటి ఉత్సాహంగా పాల్గొన్నటువంటి యువ కిషోరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా మా యాదవ సోదరులు సదర్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రకృతితో వెనవేసుకొని జీవించేటువంటి జాతి, ప్రకృతిని ప్రేమించే జాతి, జీవాలను కాపాడుతూ మానవాళికి మంచి ఆహారాన్ని అందించేటువంటి జాతి యాదవ జాతి. ప్రపంచానికి ఒక మంచి సిద్ధాంతాన్ని అందించినటువంటి, మంచి ఫిలాసఫీని అందించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు. మానవాళి ఉన్నంత వరకు వారు ఇచ్చిన సందేశం, వారు చూపిన మార్గం ఇవాళ ప్రపంచమంతా నడుచుకుంటున్న సందర్భంలో ఆ మహనీయుడికే ఇవాళ కాపాడినటువంటి, పెంచినటువంటి జాతి యాదవ జాతి. కాబట్టి ఇవాళ ప్రతి గ్రామంలో ఈ సదర్ కార్యక్రమాలు జరుగుతాయి. బాలు యాదవ్ గారి నాయకత్వంలో ఈ చౌదరిగూడలో గత 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో పాల్గొన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా బాలరాజు గారు, సంపత్ గారు, సురేష్ గారు, బసవరాజు గారు, మొత్తం నాయకులంతా కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఇందులో పాల్గొన్నటువంటి యువకులందరూ కూడా ధన్యవాదాలు.